నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు బోర్ అండి. బోర్ మాత్రం వాటర్ ఫుల్‌గా ఉన్నాయి, సరిపోతుంది. ఇక్కడ గార్డెనింగ్ వస్తుందండి. గార్డెనింగ్ స్పేస్ ఇది. అదేవిధంగా ఇదొచ్చేసి కార్ పార్కింగ్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా. ఈ విల్లా వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా అండి. 4 BHK. అదేవిధంగా ఒకటి హోమ్ థియేటర్ కూడా ఉందండి. మొత్తం 5 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ 300 స్క్వేర్ యార్డ్స్ అండి. ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇదంతా కనిపించేది లివింగ్ రూమ్ అండి ఇది. ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసము విండోస్ ఇచ్చారు. ఇందులో యూపీవీసీ విండోస్ వస్తాయి. ఈ కనిపించేదంతా లివింగ్ రూమ్ అండి ఇదంతా. ఎదురుగా టీవీ వస్తుందండి. టీవీ షెల్ఫ్ అండి అది. అక్కడ టీవీ కబోర్డ్ చేసుకోవాలి. ఇది విండో అండి. దీంట్లో యూపీవీసీ విండోస్ వస్తాయి. ఈ హౌస్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇదంతా లాంజ్ అండి. ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇది. ఇక్కడ డైనింగ్ వస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంటుంది హౌస్ మాత్రం. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. సెమీ ఫినిష్డ్ ఇది. ఒక 1.5 మంత్లో మొత్తం ఫినిష్ చేసి ఇస్తారండి. వర్కర్స్ ఊరికి వెళ్ళటం వల్ల పని ఆపారండి. ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇదంతా కనిపించేది డైనింగ్ హాల్ అండి. ఇక్కడ కూడా ఈ విండోలో కూడా యూపీవీసీ విండో వస్తుంది. గ్లాస్ ఫిట్ చేస్తాడు. అదేవిధంగా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. స్పేషియస్గా ఉంది చూడండి. ఇదంతా ఓపెన్ కిచెన్ ఇది. వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. తక్కువ బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు. ఇది వచ్చేసి కిచెన్లో సౌత్ సైడ్ డోర్ అండి. ఇదంతా సౌత్ సైడ్ స్పేస్. ఇదంతా పక్కా వాస్తు ప్రకారం కడుతున్నారండి. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. ఇదంతా లివింగ్ రూమ్, డైనింగ్ హాల్ స్పేస్ ఇదంతా. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇక్కడ లిఫ్ట్ ఫిట్ చేసుకోవాలి. వర్కర్స్ ఊరికి వెళ్ళటం వల్ల ఒక 2 మంత్స్ వర్క్ ఆపారండి. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో కంప్లీట్ చేస్తారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ బెడ్రూమ్లో కూడా చూడండి 2 సైడ్స్ ఇచ్చారు విండోస్. ఈ 2 ప్లేస్లలో యూపీవీసీ విండోస్ వస్తాయండి. ఫ్లోరింగ్ మొత్తం ఇంకా చేయలేదండి, చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక విండో వస్తుంది యూపీవీసీ. అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ ఇది. చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి. ప్లీజ్ మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇదంతా బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇది. లోన్ కూడా వస్తుందండి. హౌస్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంటుంది. ఈ దర్వాజాలు కూడా చూడండి, చాలా హైట్ వరకు ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. అదేవిధంగా లివింగ్ రూమ్ అండి కనిపించేది. ఇదంతా లివింగ్ రూమ్ స్పేసు. ఇటు వచ్చేసి ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఇక్కడ కూడా ఒక గ్లాస్ వస్తుంది. గ్లాస్ ఫిట్ చేస్తారు యూపీవీసీ విండోతో పాటు. ఇక్కడ కూడా ఒకటి వస్తుందండి. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇది లివింగ్ రూమ్ అండి. ఇదంతా ఈ స్పేస్ అంతా లివింగ్ స్పేస్ అండి. ఇదంతా అన్నీ క్లియర్ డాక్యుమెంట్స్ అండి. లోన్ కూడా వస్తుంది. మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. లైక్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్ అండి. వాటర్ సాఫ్ట్నర్ కూడా పెడుతున్నారండి. ఈ కనిపించే బ్లాక్ కలర్ది వాటర్ సాఫ్ట్నర్ అది. ఒకవేళ హార్డ్ వాటర్ ఉంటే అది సాఫ్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అండి.
ఈ బెడ్రూమ్లో కూడా చూడండి 2 విండోస్ ఇచ్చారు. వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి. ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్. చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి. ఇదంతా వాష్రూమేనండి, చూడండి చాలా స్పేసియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా లివింగ్ రూమ్ స్పేస్ అండి. అదేవిధంగా ఇదంతా లివింగ్ రూమ్లోని స్పేస్. ఇది ఇక్కడ యూపీవీసీ డోర్ వస్తుందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి. ఇక్కడ ఇదంతా బాల్కనీలో కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారండి. ఇక్కడ గ్లాస్తో పాటు స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఇక్కడ విండోకి కూడా గ్లాస్ ఫిట్టింగ్ యూపీవీసీ డోర్ వస్తుందండి. ఇది మొత్తం స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇక్కడ ఈ కనిపించేదంతా స్టీల్ రైలింగ్ వస్తుంది. ఒకవేళ ఎవరైతే హౌస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ లోపు 1.5 మంత్లో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఎవరు వచ్చిరని చూడొచ్చండి, గెస్ట్లు ఎవరన్నా వస్తే. ఇది మాత్రం స్పేషియస్గా ఉందండి హౌస్ కూడా. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో. ఇటు యూపీవీసీ విండో వస్తుందండి. అందులో విండోస్ కూడా చాలా పెద్దగా ఇస్తున్నారని చూడండి. మొత్తము 5 బెడ్రూమ్స్ ఉంటాయండి ఇందులో. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ బ్లాక్ కలర్ది వాటర్ సాఫ్ట్నర్ అండి. ఇది వచ్చేసి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఇక్కడ నుంచి లాన్లోకి వెళ్ళొచ్చండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో లాన్. ఇది ఇక్కడ మొత్తము గార్డెనింగ్ చేసిస్తారండి. ఇదంతా చూడండి, ఇదంతా గార్డెనింగ్ చేసిస్తారు. ఇది డిజైన్ అండి, ఇది ఎలివేషన్ డిజైన్. ఇది చాలా బాగా చేశారండి. హౌస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది, తక్కువ ధరలో. వర్కర్స్ కొంచెం ఊరికి వెళ్ళటం వల్ల పని కొంచెం ఆపారండి, చేస్తున్నారు. ఈ స్టెప్స్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి అండి. ఈ స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారండి. ఇక్కడ కూడా ఒక గ్లాస్ వస్తుంది యూపీవీసీ విండోతో పాటు. ఇక్కడ కూడా ఒక విండో వస్తుందండి, గ్లాసు. ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఇదంతా లివింగ్ రూమ్ అండి, లివింగ్ స్పేస్. ఇది లాంజ్. ఇదంతా ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉంది వాష్రూమ్ కూడా. ఇది వచ్చేసి దీన్ని బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ లాగా కూడా, మినీ హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అందుకని చాలా స్పేషియస్గా కట్టారు చూడండి. ఇదంతా చూడండి చాలా స్పేషియస్గా 2 విండోస్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉందండి. ఇది మినీ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. మీ అవకాశాన్ని బట్టి బెడ్రూమ్ లాగానైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మినీ థియేటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. హోమ్ థియేటర్ లాగా, మినీ హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ స్పేస్ అండి. ఇదంతా కనిపించేదంతా లివింగ్ స్పేస్. ఇది చాలా స్పేసియస్గా ఉంది చూడండి హౌస్ కూడా. G+2 అండి, G+2 విత్ 5 BHK విల్లా అండి. ఇక్కడ మనకు యూపీవీసీ విండో వస్తుందండి, డోర్ వస్తుంది. ఇది వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీలో కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారు. ఇక్కడ ఇదంతా స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారండి. ఇది కనిపించేదంతా లివింగ్ స్పేస్ అండి. ఇదంతా
అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పెద్ద బాల్కనీ అండి. ఇటు పెద్దది ఇచ్చారు చూడండి. ఇటు సైడ్ కూడా మనకు స్టీల్ రైలింగ్ ఇస్తారండి. ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారు. ఈ పైన కూడా ఇంకా ఫాల్ సీలింగ్ చేస్తారండి. ఇదంతా చేసిస్తారు. ఇటు 2 సైడ్స్ కూడా స్టీల్ రైలింగ్ పెట్టిస్తారండి. ఇక్కడ కూడా ఒక డోర్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక డోర్ ఇస్తారు. ఇదంతా లివింగ్ స్పేస్ ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇటు యూపీవీసీ విండో ఇస్తారండి. ఈ ఫ్లోర్లో ఒక కామన్ వాష్రూమ్ మాత్రం ఇచ్చారు. హౌస్ మాత్రం స్పేషియస్గా ఉంటుందండి. ఒకవేళ మీ బడ్జెట్లో ఉంటే ఒకసారి చూడండి. ప్లీజ్ మీకు వీలుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం కాకుండా బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకండి, డాబా మీదకి. ఇది 300 స్క్వేర్ యార్డ్స్ అండి. G+2 ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇది వచ్చేసి మనకు టెర్రస్ మీదకి స్పేస్ అండి. ఇక్కడ కూడా ఒక దర్వాజా ఇచ్చే డోర్ వస్తుంది. ఇదంతా టెర్రస్ మీద డాబా మీద స్పేస్ అండి. ఇదంతా చాలా స్పేసియస్గా ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టారు. వాటర్ ట్యాంక్ కింద స్టోర్ రూమ్లా కూడా స్టోర్ కోసం ఏమైనా సామాన్లు యూజ్ చేసుకోవచ్చు. చుట్టూ హౌసెసే ఉన్నాయి చూడండి. ఎదురుగా కూడా కింద విల్లాసే ఉన్నాయండి. 150 స్క్వేర్ యార్డ్స్. ఇదంతా డాబా మీద స్పేస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మీకు వీలుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.